జిల్లాలోని గుడ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి 1,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఒక్కసారిగా 12 గేట్లు ఎత్తడంతో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. నాగులుప్పలపాడు మండలంలోని అనేక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంగారావు అందిస్తారు. మనం ఇప్పుడు ఒంగోలు మద్దిరాలపాడు రోడ్లో గుండ్లకమ్మ జలాశయము అలుగుపారుతూ ఉన్న ప్రదేశంలో ఉన్నాం. ఈ గుండ్లకమ్మ జలాశయంలో కట్టిన దగ్గర నుంచి గత 15 సంవత్సరాల్లో ఎంత అవుట్ఫ్లో కానీ స్టోరేజ్ కెపాసిటీ కానీ వచ్చిన సందర్భం లేదు. 1,20,000 క్యూసెక్కుల నీరు దీని కెపాసిటీకి మించి రావడంతో నిన్నటి నుంచి అలుగుపారుతా ఈ పూర్తిగా రహదారి పూర్తిగా దిగ్బంధం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రహదారి ఒంగోలు చీరాల రహదారిని పూర్తిగా కట్ అయిపోవటం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు మద్దిరాలపాడు, చదలవాడ, చేకూరపాడు గ్రామాలు అలాగే ఇనుమనమల్లూరు ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి ఈ రాకపోకలు పూర్తిగా రద్దు కావటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోలీసులు, ఇతర రెవెన్యూ అధికారులు ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. 2 రోజుల నుంచి డైరెక్ట్గా మెంథా తుఫాను ఎఫెక్టు ఒంగోలు, ప్రకాశం జిల్లాకి లేనప్పటికీ కూడా 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తోడు గుండ్లకమ్మ జలాశయం 12 గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా అవుట్ఫ్లో పెరిగి ఈ రోడ్డు మొత్తం పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితి. గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకి తోడు గుండ్లకమ్మ జలాశయం గేట్లు ఎత్తడం వల్ల వచ్చిన అవుట్ఫ్లో కూడా తోడయి చుట్టుపక్కల ఉన్న చెరువులు అలాగే కుంటలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అనేక చోట్ల చెరువులకు గండ్లు పడి వాటిని మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఈ పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సకాలంలో స్పందిస్తూ కొంతవరకు నష్టాన్ని అరికొడుతూ ఉన్నారు. కానీ రహదారులని పూర్తిగా దిగ్బంధం చేస్తూ ఉండడంతో ఇవన్నీ క్లియర్ కావాలంటే 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. కానీ ఈ 2-3 రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పూర్తిగా దిగ్బంధమైన పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు 1 టౌన్ ఎస్ఐ నాగేంద్ర గారు ఇక్కడ తన సిబ్బందితో వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇటు రాకపోకలను నియంత్రిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు అనేక జాగ్రత్తలు చెప్తూ ఇక్కడ స్పాట్లో ఉన్నారు. ఇక్కడ ఎస్ఐ నాగేంద్ర గారితో పూర్తిగా దిగ్బంధం అయింది. ఈ పరిస్థితి 2-3 రోజులు కానీ క్లియర్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం